గాన గంధర్వుడు సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని తెనాలిలోని ది కల్చరల్ ఫిల్మ్ సొసైటీ ఘన నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన మధురమైన గీతాలు తెలుగువారి కీర్తిని ప్రకాశింపచేశాయంటూ సొసైటీ కొనియాడింది. గాన గంధర్వుడు సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని ది కల్చరల్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. నాజర్పేటలోని వివేక పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన మధురమైన గానంతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తిని చాటారని అన్నారు. సాంప్రదాయబద్ధంగా వచ్చిన సంగీతంపై మక్కువ పెంచుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిన్ననాడే ఎన్నో బహుమతులను అందుకున్నారని గుర్తు చేశారు. ఇంజనీరింగ్ చదివిన తన గాన మాధుర్యంతో సంగీత ప్రియుల ప్రశంసల్ని అందుకున్నారని చెప్పారు. అనంతరం సినీ చలనచిత్ర రంగంలో తన ఖ్యాతిని తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేశారని రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. వివిధ భాషల్లో 43,000కు పైగా చక్కని పాటలు పాడి తన మధుర గానాన్ని చలనచిత్ర సీమకు అంకితం చేశారని రావిపాటి అన్నారు. అంతేకాకుండా ఎంతో మందిని వర్ధమాన గాయని గాయకులను తయారు చేసి చిత్రసీమకు అందించిన ఘనత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దక్కుతుందని ఆయన చెప్పారు. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బొల్లిముంత కృష్ణ సంగీత సారథ్యంలో గాయకులు నీలాంబరం, ఎస్పీ బాలు పాటల విభావరిని నిర్వహించారు. అనంతరం ది కల్చరల్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, గాయకులు నీలాంబరంలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, ఏ రంగంలో రాణించాలన్న మొట్టమొదటి చాలా ఒడిదుడుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ప్రోత్సహించరు చాలా మంది. ముందు ఇంటి దగ్గరే తల్లిదండ్రులే ప్రోత్సహించరు ఈ సినిమా రంగం అంటే. అలాంటి సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కూడా అప్పటికి బాగా పాడేటువంటి వారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అప్పటికి అద్భుతమైన గాయకులుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి గాయకుల వద్ద పోటీగా మళ్ళీ మంచి పాటలు పాడాలంటే చిన్న విషయం కాదు. అలాంటి ఇబ్బందులే ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎదురైనాయి మొట్టమొదటి రోజుల్లోనే, తొలి రోజుల్లోనే. అయితే ఆయన పట్టువదల విక్రమార్కులాగా తను ఏదైతే ఆసక్తిని పెంచుకున్నాడో దాన్ని ఎలా అయినా సరే ఆ రంగంలో సాధించాల్సిన విజయాన్ని అనేటువంటి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూ ఈ సినిమా రంగంలోనికి మన బాలసుబ్రహ్మణ్యం గారి ప్రవేశం జరిగింది. అందుకే ఎప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ప్రతి మీటింగ్ చెబుతూ ఉంటారు, నేను ఇలా పైకి రావడానికి వచ్చానంటే, ఇలాంటి స్థాయికి నేను ఎదిగానంటే కారకులు ఆ పద్మనాభం గారు, అలాగే కోదండపాణి గారు. వారి దైవాలనే నేను ఈ సినిమా రంగంలోకి వచ్చాను, ఇంత మంచి పేరు సాధించాను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారన్నాడు. ఆ విధంగా ఆయన రంగ ప్రవేశం చేసి మరి సుమారు 42,000 పాటలు సినిమా రంగంలో పాడటం చిన్న విషయం కాదు. ఒక తెలుగు భాషలోనే కాకుండా మరి దక్షిణాదిలోని అన్ని భాషల్లో కూడా, అంటే తమిళము, అలాగే మలయాళము, కన్నడం, ఆ లాంగ్వేజెస్లో కూడా చక్కగా పాటలు పాడటమే కాకుండా హిందీలో కూడా అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సాధించారు. సాధారణంగా తెలుగు భాషలో పాడేటువంటి గాయకులు ఎవరైతే ఉంటారో వారు ఈ భాషలో పరిమితం అవుతారు. వారు అలా కాదు. మరి హిందీలో ఏక్ దూజే కేలియే అనే ఒక సినిమా, అద్భుతమైన సినిమా అప్పట్లో వచ్చింది. ఆ ఏక్ దూజే కేలియేలో కేవలం ఈయన పాటల ద్వారా మరి ఆ సినిమాకి పేరు రావటం, అద్భుతంగా ఆడటం జరిగింది. కేంద్రం మనం కూడా వారి నుంచి ప్రేరణ పొంది మరి మనం కూడా మనకి ఆసక్తిపడే రంగంలో ఏదైతే ఉందో దానిలో మనం పేరు ప్రఖ్యాతి చెప్పబట్టి అవకాశాలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ వర్ధంతి సభలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజుల్లో మేము మా ఊళ్ళో ప్రతి సంవత్సరం మినిమం ఒక నాటకం వేసేవాళ్ళు. ఆ నాటకానికి ఆ రోజుల్లో సంగీత దర్శకుడు ఎవరైనా కృష్ణ మాస్టర్. 78 అంటే 54 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం. మేము ఆ రోజుల్లో పల్లెపడుచు, ఆరని కన్నీరు, బాలనాగమ్మ ఇట్లాంటి నాటకాలు వేసేవాడు. ఆయన పగలల్లా టీచర్గా డ్యూటీ చేసుకుని సాయంకాలం బస్సు ఎక్కి మా దగ్గరకు వచ్చి రాత్రి 10ంటికి రిహార్సల్ మొదలు పెడితే మరుసటి రోజు ఉదయం 4 వరకు జరిగేది. మళ్ళీ మా ఊర్లో 4:30కు బస్సు ఉండేది, అది ఎక్కి తెనాలి వచ్చేది. అట్లా కొన్ని సంవత్సరాల పాటు మాకు సంగీత దర్శకత్వం వహించి మాకు నటులుగా కొంచెం పేరు రావడానికి మాస్టరే కారణం. వారికి